స్థిరమైన పునాది. స్థిరమైన పునాది. ఈ స్థిరమైన పునాది మీద మనం ఇల్లు కట్టుకోవాలంటే బండ మీద కట్టుకోవాలి. ఆ బండ క్రీస్తు అనే బండ మీద మన ఇల్లుని కట్టుకున్నట్టయితే వాన వచ్చినా వరద వచ్చినా అది కొట్టుకొని పోకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అదే ఇసుకలో కట్టిన ఇల్లు మనం చూస్తున్నాం. వాన వచ్చింది, వరద గాలి వచ్చింది, వెలిగిపోయింది. వాన వచ్చింది, వెలిగిపోయింది, నీళ్ళు వచ్చింది, కొట్టుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. కనుక స్థిరమైన పునాది ఎక్కడంటే కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం, ప్రతి మనిషినికి క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదురు నిలబెట్టబడిన సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనిషిని బుద్ధి చెప్పుతూ బోధించు ప్రకటించున్నాను. నాతో బలముగా కార్యసిద్ధి కలుగజేయు క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. దేవుడికి ఇచ్చిన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నట్టుగా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక 1 కొరింథీ 1 అధ్యాయం 26, 29 లోకరీతిగా జ్ఞానులైన వారిని, గనులైన వారిని, గొప్ప వంశం వారైనను అనేకులను పిలవలేదు. కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయపడకుండా జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వ్యర్థమైన చేతకు లోకంలో వారిని ధృవీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో నేను ఎన్నిక లేను, నేను దేనికి పనికిరాను అనుకున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని అనేక రీతిలుగా వాడబడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక యేసు ప్రభు వారు శిష్యుని అడిగారు. ఈ యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియాయని, కొందరు ప్రవక్తలు ఒకడనియు. అందుకు ఆయనతో చెప్పారు, మనుష్య కుమారుడు నీవేమనుకుంటున్నావంటే నీవు దేవుని కుమారుడు అయిన సజీవుడు అయిన క్రీస్తు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఆ క్రీస్తు ఎదుట ఏ యొక్క పాతాళంలో ఒక ద్వారము దాని ఎదుట నిలువనేరవు. కనుక పునాదులు చెప్పిన మీ భూలోకంలో నువ్వు వేటిని బంధిస్తావో అది బంధించబడుతుంది, పరలోకంలో ఏది ఇప్పుతావో అది ఇవ్వబడ్డట్టుగా మనము చూస్తున్నాము. కనుక క్రీస్తుని ప్రేమించిన మనము కలంకమైనను ముడతైనను మరి ఏదైనా లేకుండా శుద్ధంగా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో నాతోటి మాట్లాడుతున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.